మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. దమ్ముంటే మల్కాజ్గిరి రావాలని మైనంపల్లికి మండలి రాధ సవాల్ విసిరారు. 200 మంది కార్యకర్తలతో మల్కాజ్గిరికి చేరుకున్నారు మైనంపల్లి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. దమ్ముంటే మల్కాజ్గిరి రావాలని మైనంపల్లికి మండల రాధ సవాల్ విసిరారు. 200 మంది కార్యకర్తలతో మల్కాజ్గిరికి చేరుకున్నారు మైనంపల్లి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట కూడా జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య గొడవలు తారస్థాయి కూడా చేరుకున్నాయి. అయితే ఈ రోజు ఉదయం బోనాల పండుగకు సంబంధించి మందిరాలకు చెక్కులు పంపిణీ విషయంలో కూడా కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తల మధ్య నేతల మధ్య తోపులాట కూడా జరిగింది. దీంతో స్థానిక కాంగ్రెస్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు నేరమెట్టుకు చెందిన మండలి రాధకు ఫోన్ చేసి అతనికి బూతు మాటలు తిట్టడము. దీంతో అతడు కూడా 200 మంది కార్యకర్తలతో మల్కాజ్గిరి వెళ్లారు. అంతేకాకుండా మైనంపల్లి కార్యకర్తలు కూడా మల్కాజ్గిరి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. దీంతో వెంటనే పోలీసులు కూడా భారీ స్థాయిలో కూడా బలగాలను మోహరించారు. ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఎక్కడి వాడిని అక్కడనే ఉంచి దీనికి సంబంధించి కూడా పరిస్థితిని కంట్రోల్ చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లో మల్కాజ్గిరికి సంబంధించిన నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇటు మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మధ్య కూడా కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు మాత్రము గొడవలు తారస్థాయి కూడా చేరుకున్నాయి. నేరుబెట్టుకు సంబంధించిన మండలి దీనికి సంబంధించి పూర్తిగా ఒక్కసారిగా తన కార్యకర్తలు కూడా తీసుకెళ్లడము, మండలి రాధ తన కార్యకర్తలతో వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ప్రజెంట్ మాత్రము సిచ్యువేషన్ కంట్రోల్ లో ఉందని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మాత్రము పూర్తిగా పోలీసులు కూడా చాలా కఠినమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. దమ్ముంటే మల్కాజ్గిరికి రావాలని మైనంపల్లికి మండల రాధ సవాల్ విసిరారు. 200 మంది కార్యకర్తలతో మల్కాజ్గిరికి చేరుకున్నారు మైనంపల్లి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 285A సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీరాజ్ శాఖ సిద్దం చేసింది. గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. మరి ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే, ఎంపిరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చింది. ఇక రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండడంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీరాజ్ శాఖ సిద్దం చేసింది. గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే, ఎంపిరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండడంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం స్పీడప్ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285A సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను పంచాయతీరాజ్ శాఖ సిద్దం చేసింది. గవర్నర్ ఆమోదంతో పంచాయతీరాజ్ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది. మరి ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల ఖరారు కోసం ఇప్పటికే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే, ఎంపిరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతూ ఉండడంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య సాగుతున్న కృష్ణా, గోదావరి నదుల జల వివాదంపై కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఇందులో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల ఆమోదం, కేంద్ర ఆర్థిక సహాయం వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. మరి బనకచర్లపై కూడా చర్చించాలని కూడా ఏపీ ఎజెండాగా తెలుస్తుంది. సో దీనిపైన మరిన్ని అప్డేట్స్. రేపు ఢిల్లీ వేదికగా కూడా అటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల, రెండు తెలుగు రాష్ట్రాల నీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం జలశక్తి శాఖ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశం రేపు మధ్యాహ్నం 2:30 జరగనుంది. ఈ సమావేశానికి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ చేరుకుంటారు. అయితే ప్రధానంగా ఇందుకు సంబంధించినటువంటి ఎజెండాను కూడా ఖరారు చేయాలని ఇరు రాష్ట్రాలకు జలశక్తి శాఖ సంబంధించినటువంటి సమన్వయ
కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రదీప్ కుమార్ అగర్వాల్ ఇరు రాష్ట్రాలకు నిన్న లేఖ రాయడం జరిగింది. నిన్న సాయంత్రంలోగా ఎజెండాను ఖరారు చేయాల్సిందిగా కూడా ఆయన సర్కులర్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ ప్రభుత్వం కేవలం ఏకైక ఎజెండా బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా చర్చించేందుకు ఎజెండాగా పంపింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కృష్ణా నది, గోదావరి నది జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన వాటాతో పాటుగానే 2 నదుల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు, వాటితో పాటుగానే ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారాన్ని కోరుతూ కూడా ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అటు కృష్ణా బేసిన్ లో తెలంగాణకు గతంలో జరిగినటువంటి నీటి పంపకాల వాటాకు 299 టీఎంసీలు కాగా ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలను కేటాయించింది. దాన్ని కూడా పునరాలోచన చేయాలి. తెలంగాణలో అత్యధికంగా కృష్ణా బేసిన్ పారుతుంది కాబట్టి న్యాయపరంగా తెలంగాణకు అత్యధిక వాటా దక్కాలనేది కూడా ప్రధాన డిమాండ్ పెంచుతా ఉంది. మరోవైపు పలు ప్రాజెక్టులకు కూడా అటు జాతీయ హోదా కల్పించాలి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదే కల్వకుర్తి, వీటితో పాటుగానే ఇక్కడపల్లి దగ్గర కట్టేటటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులను కూడా విడుదల చేయాలనేది ప్రతిపాదన పంపినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఊహించని విధంగా కూడా అటు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు పైన చర్చించేందుకు ఏకైక ఎజెండాను కేంద్రానికి పంపిన నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకి తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాశారు. బనకచెర్ల ప్రాజెక్టుకు అటు పర్యావరణ అనుమతులు లేవు, వాటితో పాటు కానీ డిఆర్ఎండి గోదావరి బేసిన్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బోర్డు ఇప్పటికీ వాటికి అనుమతులు ఇవ్వలేదు. మరోవైపు పర్యావరణ అనుమతులు రాలేదు, ఆ యొక్క సిడబ్ల్యూసి అనుమతులు కూడా రాలేదు. ఇటీవలనే బనకచెర్ల ప్రాజెక్టును నిలిపివేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పెద్దలను ఒప్పించి అదేవిధంగా ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది అనేది కూడా వివరించిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు దక్కలేదు. అయితే ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి సంస్థలే నిరాకరించిన నేపథ్యంలో ఆ బనకచెర్ల ప్రాజెక్టు పైన తాము చర్చించబోమంటూ కూడా కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ గా ఒక రకంగా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సాగిచ్చిందని చెప్పుకోవాలి. ఈ బనకచెర్ల పైన మేము చర్చించేందుకు సత్యమీర తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తాజాగా ఇవాళ ఉదయం ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసినటువంటి లేఖలో ప్రధానంగా అటు బనకచెర్ల ప్రాజెక్టు పైన ఏపీ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో సింగిల్ ఏజెండాగా ఇచ్చినటువంటి ప్రతిపాదనలు వాటికి మేము సుముఖంగా లేము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా బిఆర్ఎండి కావచ్చు, సిడబ్ల్యూసి, ఈఏసి అనేక సంస్థలు కూడా బనకచెర్ల ప్రాజెక్టుకు తీవ్ర అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో తాము ఈ యొక్క ప్రాజెక్టు పైన చర్చించేందుకు మేము సిద్ధంగా లేము. ఆ ప్రాజెక్టు పైన చర్చ అనవసరము, అప్రస్తుతం అనేటటువంటి కామెంట్స్ కూడా ఈ యొక్క లేఖలో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పైన చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సముచితంగా లేదు అనేటటువంటిది కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారులతో, ఇరిగేషన్ అధికారులతో, ఉన్నత అధికారులతో ఒక రోజు ముందుగానే సమావేశమై తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలకు అటు గోదావరి బేసిన్ లో, కృష్ణా బేసిన్ లో ఎంత మేర నీటి వాటా దక్కాలి, ఆయా పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత మేర నిధులు కావాలి, ఇప్పటికీ అనుమతులు దక్కనటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి అనేటటువంటి సుదీర్ఘమైనటువంటి సమాచారాన్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో సేకరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క నీటి బొట్టును తెలంగాణ హక్కుగా వచ్చేటటువంటి నీటి బొట్టును వదులుకోబోమంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన జరగబోయేటటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ యొక్క నీటి వాటాలకు సంబంధించి గత 10 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పదే తెరపైకి వస్తున్న నేపథ్యంలో కూడా రేపు ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఏ అంశాలను లేవనెత్తారు అనేటటువంటి
ఉత్కంఠ అయితే తెలంగాణలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇతర ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైనటువంటి అంశాలను కూడా ఈ ఎజెండాలో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కృష్ణా బేసిన్ లో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల అనుమతులకు నీటి కేటాయింపులతో పాటు కానీ గతంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలి. మరోవైపు 9 వద్ద నిర్మించి తలపెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 80 TMCల నీటి కేటాయింపులతో పాటు కానీ మరోవైపు నిధులను కూడా సహాయం చేయాలనేటటువంటిది కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇచ్చంపల్లి వద్ద 200 TMCలతో వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు అంకురార్పణ చేయబోతా ఉన్నాం. దానికి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు ఉండాలనేది కూడా ఎజెండాలో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఇరు రాష్ట్రాల మధ్య కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. అటు పరోక్షంగా కామెంట్స్ చేసుకుంటా ఉన్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నది ఏంటంటే ప్రతి ఏటా 3,000 TMCలు గోదావరి నదీ జలాల నుంచి సముద్రంలో కలిసిపోతా ఉంది. ఆ 3,000 TMCల నుంచి ప్రతి ఏటా 200 TMCలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేందుకు ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఉపయోగపడుతుంది కాబట్టి మేము దీన్ని తలపెడుతున్నాము అనేది చెప్తున్నప్పటికీ మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి వాదన వినిపిస్తా ఉంది. మిగులు జలాలు అనేది అసలు లేదు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాజెక్టు తెలంగాణ నదులు ఆ తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎగువ ప్రాంతంగా ఉంటుంది కాబట్టి ఆ తెలంగాణలో ఇప్పటి వరకు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అదేవిధంగా అటు నీటి కేటాయింపులు కూడా జరిపేందుకు నీటి కేటాయింపులు తక్షణమే కేటాయించాలి. ఆ తర్వాత మిగులు జలాలు ఉంటే కనుక ఏపీకి వాడుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదనేది పదే ఉటంకిస్తున్న నేపథ్యంలో కూడా రేపు జరగబోయేటటువంటి సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇరు రాష్ట్రాల సీఎంలు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. వెల్కమ్ బ్యాక్. కోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో బీజేపీకి వచ్చిన నష్టం ఏం లేదని అన్నారు మాధవీలత. మొదటి పార్లమెంటు ఎన్నికల్లో తనకు రాజాసింగ్ సహకరించకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో రాజాసింగ్ బయటపడ్డారని, పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్, గోషామహల్లో ఎక్కడైనా పోటీ చేస్తానంటున్న బీజేపీ నేత మాధవీలతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు బీజేపీ ఫైర్ బ్రాండ్ హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ మాధవీలత గారు ఉన్నారు. మేడం, ప్రజా రాజకీయ పరిణామాలు చూస్తే కనుక మీరు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీ పేరు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి కంటెస్ట్ చేయబోతా ఉన్నారా? ఏంటి పార్టీ ఏం ఆలోచిస్తా ఉంది? ఎట్లా ఉంది? స్టేట్మెంట్ లో 3 ప్రశ్నలు ఉన్నాయి తండ్రి. ఒకటి బలంగా వినిపిస్తుంది. నా ఉద్దేశంలో అది వినిపిస్తుంది అంటే బస్తీల నుంచే వినిపించింటది. ఎందుకంటే మాధవీలత బస్తీల మనిషి, నేను బస్తీల్లోనే తిరుగుతా కాబట్టి బహుశా జూబ్లీ హిల్స్ లో పేరుగా జూబ్లీ హిల్స్ అని మెరిసే పేరు ఉంటది కానీ అక్కడ ఉండేవన్నీ బస్తీలే. సో బస్తీల పాపం ఎవరో బీదవాళ్లే తలుసుకొని ఉంటారు నన్ను. అదొకటి. ఏమన్నా ఒకళ్ళిద్దరు కార్యకర్తలు లేకపోతే హిందుత్వం వాళ్ళు ఏమన్నా తలుసుకొని ఉంటారు. ఇప్పుడు రెండో మాట అడిగినావు ఏంది అని అంటే మరి మీరేమన్నా నిలబడతారా అంటే నేను నిలబడేది నిలబడకపోయేది పార్టీ నిర్ణయించాలని. ఆయన ఇదేమి నా సొంత పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ కాబట్టి పార్టీలో పెద్ద లీడర్ ఉన్నారు, పార్టీ పెద్ద అధిష్టానంలో ఉన్నారు. వాళ్ళ ఆజ్ఞ నిలబడమ్మా అంటే ఖచ్చితంగా నిలబడతా. లేదు నువ్వు క్యాంపెయినింగ్ చెయ్యమ్మా అంటే నేను క్యాంపెయినింగ్ చేస్తా. లేదు నీకేం సంబంధం నువ్వు గమ్మునుండమా అంటే గమ్మునుంటా. కాబట్టి నేను ఈడ నిలబడేది నిలబడకపోయేది అనేది పార్టీకి కంప్లీట్ అధికారం, అధిష్టానము అండ్ ఇక్కడ ఉండే పెద్దల నిర్ణయం. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎక్కడ వేదికల పైన మాధవీలత గారు కనిపించలేదు. ఎందుకో పుష్పగిరి దగ్గర పిలిపించిండ్రు కొత్త అధ్యక్షులు. ఆయన అక్కడ సన్మానం చేస్తుంటే నన్ను పిలిచిండ్రు. అక్కడ పోయి నేను సన్మానంలో నేను పాల్గొన్నా. నాకు కూడా చేతనైనా ఆయనకి సన్మాన సత్కారాలు నేను చేసిన. కాన్స్టిట్యున్సీలో పోతున్నా, కాన్స్టిట్యున్సీలో సమస్యలు తెలుసుకుంటున్నా. అందులో మనకి ఇప్పుడేమో బోనాలు కూడా వచ్చాయి, బోనాల్లో తిరుగుతున్నా. రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ అయ్యాడు. మాధవీలత పార్టీలో యాక్టివ్ అవుతా ఉన్నారు అనేది ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. గోషామహల్ ఉప ఎన్నిక వస్తే గనక పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం? ఇప్పుడు నన్ను చెప్పిన స్టేట్మెంట్ లో ఫస్ట్ తప్పు. రాజాసింగ్ అవుట్ అయ్యిండు, ఇప్పుడు మాధవీలత గారు యాక్టివ్ అవుతున్నారు. నాకు రాజాసింగ్ గారు ఇన్నున్నా అవుట్ ఉన్నా ఫరక్ పడదు తండ్రి. నాకు ఒక్క గోషామహల్ లేదు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నాకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదేంటి మన బోనాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాల బోనాలకి పోయినా నేను.
ఏది వదిలిపెడతలేనే నేను. గురువందన ఉంది, గురువందన అన్ని చోట్ల పోయి చేసిన, కారవాళ్ళ పోయి గురువందన చేసిన, చార్మినార్ పోయి గురువందన చేసిన, నేను గోషామాల్ పోయి గురువందన చేసిన, అన్ని చోట్ల పోయి గురువందన ప్రోగ్రామ్ చేసిన. మొన్నసారి కూడా ఏంటి అహిల్యాబాయి హోల్కర్ ప్రోగ్రామ్ చేసి వచ్చిన. అర్థమైందా? ఆయనకి ఒక్క గోషామేలబ్బా, కానీ నాకు ఒక్క గోషామేల లేదు. నా గోషామేలు ఉంది, కారవాన్ ఉంది, మలక్పేట ఉంది, చార్మినార్ ఉంది, బహదూర్పుర ఉంది, యకత్పుర ఉంది, చరణగుట్ట ఉంది, నాకు ఇన్ని ఉన్నాయి. ఆయన ఒక్కటి నిలబెట్టుకొని అంత కష్టపడుతుండేమో. నేను 7 ప్రాంతాలు తిరుగుతూనే ఉంటాను, ఫలక్నుమకు తిరుగుతూనే ఉంటాను, నాయక్ కాలనీ కోసం పరిగెత్తు కొట్లాడుతున్నా, ఇండ్ల కోసము, పంచలింగాల గుడి కోసం కొట్లాడుతున్నా, మలక్పేట గడ్డి అన్నారంలో ఉన్న కొట్టినట్ట పెద్ద గట్టిగా మాట్లాడేసి వచ్చిన, వినాయకుడిని పెట్టేసి వచ్చిన. నేను ఒక్క జాగల ఒక్క చోట ఉండాల్సిన అవసరం నాకు. గోషామాల్లో ఉప ఎన్నిక వస్తే మాధవీలత గారు కంటెస్ట్ చేస్తారా? ఎట్లా ఉంటది గోషామాల్? తమ్ముడు నీకు ఒక్కటే మాట చెప్తున్నా, గోషామహల్లోని ప్రజలు అక్కడ దక్షిణ భారత ఉత్తర భారత 2 చోట్ల నుంచి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మాధవీలత నిలబడాలని ఉంటే కోరిక, మా కార్యకర్తలకు లేదమ్మా నువ్వు నిలబడాలి అనే జోష్ ఉంటే, పార్టీలో నువ్వు నిలబడాలి తల్లి అని పార్టీ కనుక నాకు ఆదేశాలు ఇస్తే, ఆదేశమే అంటున్నాను, ఏకంగా ఆర్డర్ అంటున్నా, పార్టీ కెన్ గివ్ మీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా పోయి నిలబడి గెలుచుకొని వస్తా. హిందుత్వ ఎజెండాతో పాపులర్ అయినటువంటి రాజాసింగ్ కి చెక్ పెట్టడానికి హిందుత్వ ఎజెండాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మాధవీలతని కరెక్ట్ పర్సన్ అని బీజేపీ భావిస్తుందా ఏంటి? అని బీజేపీని అడగాలి తమ్ముడు. నువ్వు నన్ను అడితే ఎటు చెప్తా స్వామి? ఇప్పుడు నీ మనసులో ఏముందో నిన్ను అడితే నువ్వు చెప్తావు, నీ మనసులో ఏముందో నన్ను అడితే నేనే చెప్తా. కెమెరామెన్ అడగ, కెమెరామెన్ ఎడ చెప్తాడు? బీజేపీ మనసులో మాట బీజేపీని అడగాలి. హిందుత్వ ఎజెండాతోని అటు గోషామాల్ ప్రజలకు దగ్గర అయినటువంటి రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ కావడం, అదేవిధంగా మాధవీలతకు అదే గుర్తింపు ఉంది కాబట్టి పార్టీలో యాక్టివ్ చేస్తున్నారు. పార్టీ ఒకరిని యాక్టివ్ చేయదయ్యా, పార్టీ యాక్టివ్ గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. పార్టీ ఒక టికెట్ ఇచ్చి మాకు అవకాశం ఇస్తుంది, ప్రజలకు సేవ చేసుకోపోండి మీరు. అర్థమైందా నాయన? గెలవకపోయినా నాకు బాధ్యత ఉంది అనుకుంటున్నా నేను. అందుకే పచ్చాలాడితివి, కనిపించని మాధవీలత, కనిపించని మాధవీలత, కనిపించని మాధవీలత అని. ఏమన్నా పోయి అడిగినావా ఇప్పటిదాకా? గెలవని వాళ్ళని ఏమన్నా పోయి అడిగినావా నువ్వు ఇప్పటిదాకా? నువ్వు అడగవు. ఎందుకు? మాధవీలత ఫేమస్ కాబట్టి మాధవీలత నడితే మజా వస్తుంది నీకు. కానీ మాధవీలత కనిపిస్తోంది, అది మాధవీలతకు తెలుసు, నీకు కూడా తెలుసు, లోకల్ ప్రజలకు కూడా తెలుసు. మాకు ఒక టికెట్ ఇవ్వడంతో బాధ్యత ఉంటుంది అని బీజేపీ నేర్పించింది. అది నేను నేర్చుకుని ఎన్ని రోజులు సంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మేడం? ఏ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతాం? నాకు తెలిసి ఎవరు ఎంత ఫైట్లు ఉంటే నాకు అనవసరం, కానీ మేము బీజేపీకి గెలుచుకొని వస్తామా అంతే. ఇది ఓవరాల్ గా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చదు అనేది కూడా మాధవీలత గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజ్ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీలోకి కొత్త కళాకారుడు ఎంట్రీ ఇచ్చారని విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 2 వ్యక్తులు కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నారు. వీళ్లు కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మీరు కూడా RRR కోసం పోరాటం చేయండి. గతంలో ఉన్న మీ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అధ్యక్షులుగా చేసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో 2 మంత్రులుగా ఉండి కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు చేయలేదనే ఇప్పటిదాకా బీజేపీ పార్టీ బలోపతం కాలేకపోయింది. ఇక్కడ నేను ఒకటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కనుక మీ హయాంలో కన్స్ట్రక్టివ్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు పోరాటం చేసినట్టయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు. అంతే తప్ప గత మీ అధ్యక్షుల మాదిరిగా మాటలకే పరిమితం అయిపోయి బయట మాటలు లోపల సెట్టింగులు చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తోటి మీరు చేసుకున్నట్టు చేసుకొని అటు వాళ్ళు విస్మరించారు 10 ఏళ్ల పాలనల నీళ్లు నిధులు నియామకాలను, ఇటు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్తున్నా. మీరు నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కూర్చొని రాష్ట్రం మంచిగా చేయాలనుకుంటే 100 వాళ్ళు చేసేటువంటి 7 లక్షల పైచిలకు కోట్ల అప్పును అరికట్టే వాళ్ళు ఫస్ట్. ఒక రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీ ఢిల్లీలో మీ దగ్గర అన్ని ఏజెన్సీస్ ఉండి కూడా దాన్ని నియంత్రణ చేయలేదు. ఎన్ని కంప్లైంట్లు మేము పెట్టినా ఇవాళ మళ్ళీ మీరు అధ్యక్షునికి వచ్చి ఇవాటి నుంచి మీరు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా పటిష్టం చేసి మీరు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామంటారు. కాంగ్రెస్ పార్టీని నిలదీయనికి ఏం మిగిలిందని నిలదీస్తావు? నీ గతంలో ఉన్న 2 నాయకులు 10 ఏళ్ళు వాళ్ళతోటి మంతనాలు చేసి మొత్తం
గాలికి వదిలి రాష్ట్రాన్ని దోసుకొని పోయి ఆగమాగం చేసినాక ఇప్పుడు వచ్చి నువ్వు నిలదీసేది ఏముంది? విలదీస్తే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి కాళేశ్వరం అయింది. అక్కడ ఎంత దోపిడీ జరిగిందో మీ ఏజెన్సీల ద్వారా తెలుసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఘోష్ కమిటీ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. బూతులు మాట్లాడడంలో బీఆర్ఎస్ ను మించిన నాయకులు ఎవరూ లేరని ఆయన విమర్శించారు. బూతులు మాట్లాడడంలో కేసీఆర్ ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. మీరు మాట్లాడితే రాజకీయం, ఇతరులు మాట్లాడితే బూతులా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రణాళిక ఉందని అన్నారు. ఇరిగేషన్, సివిల్ సప్లై మంత్రిగా ఉత్తమ్ కుమార్ నల్గొండ జిల్లా కోసం నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్స్ కొంత నీకు మానసికంగా బాధ కలిగించి ఉండొచ్చు, కాదనలే. కానీ ముఖ్యమంత్రిని మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ, మీ నాయకత్వం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది కానీ ఒకసారి సరి చూసుకోండి. మీరు మాట్లాడితేనేమో రాజకీయము, ఇతరులు మాట్లాడితే అది బూతు అవుతున్న పరిస్థితి. ఇలా మీ పార్టీ లేకపోతే మీ పార్టీ నాయకులను మించిన బూతు మాటలు మాట్లాడేటోళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే మీరు ఒకసారి సరి చూసుకోండి. బూతులకు బ్రాండ్ అంబాసిడరే కేసీఆర్ అయ్యిండు. ప్రపంచంలోనే తెలుగు తెలిసిన ప్రతి ఒళ్లకు ఎవరు బూతు రాజా అంటే కేసీఆర్ అనే స్థితికి వచ్చింది. అలాంటిది ఇలా మర్యాదపూర్వకంగా మందలిచ్చినా మీకు బూతు లెక్క కనబడితే మనమేం చేసేది లేదు. కానీ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి గారి సమగ్ర ప్రణాళిక ఒకసారి చూసి తెలుసుకొని మాట్లాడండి. కాబట్టి కేవలం రాజకీయ విమర్శల కోసం విమర్శ చేసి దాని ద్వారా నేనేదో లబ్ధి పొందాలనుకుంటే ఇంతకంటే ఎక్కువ లబ్ధి నల్గొండకు మీరు చెయ్యలేరని కూడా తెలిసిపోయి. మంత్రిగా 9 సంవత్సరాలు మీరు ఎలగబెట్టిన రోజుల్లోనే నల్గొండకి ఏం జరిగిందనేది నల్గొండ ప్రజలే కాదు, సూర్యాపేట ప్రజలే చెప్తారు. కాబట్టి ఇలా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శల కొరకు చేసే కేసీఆర్ నుంచి మొదలు పెడితే మీ వరకు కూడా మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని వారికి తెలియజేస్తున్నారు. వైసీపీ నాయకుడు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో తాడిపత్రికి వచ్చి తన గురించి మాట్లాడావు. నేను అనుకుంటే ఇప్పుడు మీ ఊరికి వచ్చి నీ గురించి మాట్లాడలేనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రప్పారప్ప రాత్రిపూట కన్నెర్రదేస్తే అనే భాష తాము మాట్లాడమని, తాము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరని అన్నారు. నీకంటే బండబూతులు నాకు వచ్చు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలాంటి వాళ్ళని చాలా మంది చూశానని, నా గడ్డం నా నెత్తి సరిపోదు పోల్చడానికి అంటూ హెచ్చరించారు. ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటుందంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నీ గుడ్డు ఫోన్ చేసిన సిద్ధార్థ్ మతికుందో లేదో. నేను ఇండియా ప్లేయర్ రా, యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్. స్పోర్ట్స్ గురించి ఆలోచించు, నీకు చదువు ఉంది అన్ని ఉన్నాయంటే. ఆయన పెద్ద యాస ఏమో, ఆయన అంత పల్లెటూరులో పుట్టిన యాస. ఆయన జోకులు, ఆయన కథ, ఆయన ప్రోగ్రామాలు చెప్తుంటే నమస్కారం మారు పెద్ద గురించి వచ్చి ఏం తిడతావు? నేను రాలేను అనుకుంటానవా? నాకు బంధుత్వం కూడా ఉంది రే. మానుకో, తగ్గు, ఒప్పుకోరు. మీరు రఫా రాత్రి కూడా కన్నిగిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నైనా బాగుపడ్డ తెలియని పరిస్థితిలో ఉన్నారు. నీ యాస మానుకో. వచ్చి ఏం తిట్టిపోతావు? నా చేత కాదనుకుంటానవా? నీకన్నా బండ బూతులు వచ్చు, కానీ ఈ సమాజం ఒప్పుకోదు. నువ్వు స్పోర్ట్స్ ఇదైతే నేను ఫోన్ చేస్తా, మతికి పెట్టుకో. ఏంది నీ స్టైల్, ఏది నీ అన్నట్టు ఎంతమందో చూసినారు. నా గడ్డము ఇది ఉందో, ఇది కూడా సరిపోదు, ఇంకా దండి కావాలి ఎంటికలు. తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి. యువర్ ఎనర్జెటిక్, బాగుండు. నీ బండబూతులు నా దగ్గర ఉన్నాయి అన్ని. నేను వచ్చి తిట్టమంటావా? చెప్పు. సమాజం ఒప్పుకోదు. నువ్వు కూడా చాలా స్టైల్ ఏదో మాట్లాడుతుంటావు. అవి పనికిరావు నాన్న, పనికిరావు. కరీంనగర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారా? మాదక ద్రవ్యాలపై పోలీసుల నిఘా ఏ విధంగా ఉంది? మత్తు పదార్థాలు సేవిస్తూ పెడదారి పడుతున్న యువతపై పోలీసుల నిఘా ఏ విధంగా ఉంది? భూ కబ్జాదారులపై పోలీసులు ఉక్కుపాదం ఏ విధంగా మోపుతున్నారు? జిల్లాలో పోలీసుల పనితీరుపై కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఏమంటున్నారో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు. కమిషనరేట్ పరిధిలో ఐపీఎస్ గౌస్ ఆలం ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మనతో పాటు గౌస్ ఆలం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందరికి పోతున్నారో అడిగి తెలుసుకున్న మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్. ఒకవైపు మనం చూసుకుంటున్నాం, మీరు వచ్చి 4 months టైం అవుతుంది. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు
కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఏ విధంగా ఉంది సార్? కరీంనగర్ జిల్లాలో దిస్ పోలీస్ కమిషనరేట్. ఇక్కడ లాస్ట్ 4 monthsలో జాయిన్ చేసిన తర్వాత పెద్దగా లా ఆర్డర్ ఇష్యూస్ ఏం కాలేదు. ఇట్స్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ ఓన్లీ. మేజర్ ఫెస్టివల్స్ రీసెంట్గా జరిగింది, స్పెషల్ రిలేటెడ్ టు హనుమాన్ జయంతి, తర్వాత బక్రీద్, తర్వాత మొహర్రం కూడా జరిగింది. అన్ని ఫెస్టివల్స్, ర్యాలీస్, ప్రొసెషన్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ రిలీజియస్ ప్లేసెస్ అన్నీ ప్రశాంతంగా జరిగింది ఇక్కడ. ఇది కాకుండా క్రైమ్ లో కూడా నాట్ మేజర్ గ్రేవ్ ఆర్ హినియస్ క్రైమ్స్ హ్యావ్ హ్యాపెండ్. వాట్ ఎవర్ క్రైమ్స్ హ్యావ్ హ్యాపెండ్ అవర్ టీమ్స్ హ్యావ్ సాల్వ్డ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్. ఇట్స్ గోయింగ్ ఆన్. సార్, మేజర్ ప్రాబ్లంగా ఒకవైపు చూసుకుంటే గంజాయి అనేది మొన్ననే ఒక డంప్ కూడా దొరికిన పరిస్థితుల నేపథ్యంలో గంజాయి పైన మీరు ఏ విధంగా దృష్టి సారిస్తున్నారు? అదేవిధంగా యూత్ కావచ్చు చాలా వరకు పడదారణ పడుతున్నారు, ఇది ఏ విధంగా తీసుకుంటున్నారు ప్రత్యేకంగా మీరు? ది గంజాయి రిలేటెడ్ మెయిన్లీ ఇక్కడ కరీంనగర్లో డ్రగ్స్ పెడ్లింగ్, మెయిన్లీ గాంజా పెడ్లింగ్ ఇష్యూ ఉంది. అండ్ మోస్ట్లీ ది ఆఫెండర్స్ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి ఇది తెప్పిస్తున్నారు. సో దీని గురించి మన డిస్ట్రిక్ట్లో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఉంది అండ్ సెపరేట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు టీమ్స్ కూడా ఉన్నాయి. సో దే ఆర్ డూయింగ్ రెగ్యులర్ సర్విలెన్స్ ఆఫ్ దీస్ అక్యూజ్డ్. ఎవరైనా బయట నుంచి ఇక్కడ వస్తే వాళ్ళ మీద సర్విలెన్స్ ఉంది మనది. అండ్ ఇప్పటి వరకు లాస్ట్ 4 monthsలో దాదాపు మోర్ దెన్ 15 కేసెస్ అయింది. దీంట్లో 30 kgs వరకు గాంజా సీజ్ కూడా చేయడం జరిగింది. రీసెంట్గా జమ్మికుంటలో కూడా 15 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా అవేర్నెస్ మీద కూడా మన ఫోకస్ ఉంది. అండ్ డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్లో మా టీమ్ అవేర్నెస్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు, మెయిన్లీ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్స్. దెన్ మన దగ్గర నార్కోటిక్స్ డిటెక్షన్ డాగ్ కూడా ఉంది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్డిడి అండ్ ట్రాకర్ డాగ్ ఆల్సో all this pawn shop, school, mainly educational institution pakkana unna pawn shop, all these kirana shops, then even hostels also we are checking, boys hostel mainly we are checking for presence of any kind of ganja. So this is our strategy. సార్, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, అంటే 10th క్లాస్ వరకు కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ స్కూల్స్ దగ్గర చాలా వరకు యూత్ అక్కడే జుమ్మికూడడం, అట్లాంటిది ర్యాష్ డ్రైవింగ్, అదేవిధంగా గంజాయి సేవిస్తున్నారు. అదేవిధంగా గ్రామ లెవెల్లో కూడా కొన్ని చోట్ల అడ్డాలు చేసుకుని ఇట్లా గంజాయి సేవిస్తున్నారని కొన్ని చోట్ల ఇట్లాంటివి వస్తున్నాయి సార్. దానిపైన ఇట్లాంటి ప్రత్యేకంగా దృష్టి తీసుకుంటారు. సో అది మెయిన్లీ ఈ బిజినెస్లో రిపీట్ ఆఫెండర్స్ ఉంటారు. సో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం, దెన్ వాళ్ళకి కరెంట్ డూయింగ్ మేము రెగ్యులర్గా చూస్తాము. దెన్ వాళ్ళ ఫోన్స్ కూడా మేము ట్రాక్ చేస్తాము. ఎవరైనా మళ్ళీ బిజినెస్లో వస్తే వాళ్ళ మీద మేము నిఘా పెడతాం. ఇది ఒకటి. ఇది కాకుండా జనరల్ కూడా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అండ్ పబ్లిక్ ఇది అవేర్నెస్ కూడా మేము చేస్తున్నాము. దట్ ఎట్లాంటి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనకి వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే విల్ సెండ్ అవర్ టీమ్. సార్, ఒకవైపు చూసుకుంటే ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఇప్పటివరకే గతంలో కూడా ఇప్పటికి కూడా చాలా వరకు కేసులు కావడం జరిగింది. అంటే ల్యాండ్ ఆక్యుపై చేయడము, ఇట్లా కబ్జాలు చేయడము, ఇటువంటి పైన మీరు ఎట్లాంటి చూస్తారు సార్? అది ల్యాండ్ గ్రాబింగ్ రిలేటెడ్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు కూడా ఇది లాస్ట్ 1.5 year నుంచి ఇది స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. మై ప్రీవియస్ సిపి సార్ ఆల్సో హీస్ పుట్ స్పెషల్ ఫోకస్ ఆన్ దిస్ టీమ్. స్పెషల్ ఒకటి ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్లీ టౌన్ అవుట్స్కర్ట్స్లో అది ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దీనివల్ల కూడా చాలా ఈ టైప్ ఆఫ్ డిస్ప్యూట్స్ వస్తున్నాయి. కానీ పూర్తిగా మన పోలీస్ పరిధులు లేదు, ఇది సివిల్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ వస్తే దీంట్లో నిజంగా క్రిమినల్ అఫెన్స్ జరిగిందా లేదా దీని గురించి మన స్పెషల్ టీమ్ దే విల్ డూ ఎంక్వైరీ. దాన్ని అది ఒకసారి ప్రూవ్ అయితే అది క్రిమినల్ కేసు చేసి వాళ్ళకి మేము రిమాండ్ చేస్తాము. దెన్ దీంట్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ఇది పరిస్థితి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు క్రైమ్ కంట్రోల్ అయితే ఉంది. ఇంకా ఏమైనా సమస్యలు జరిగినట్టయితే దాని పర్పస్ కూడా మేము టీం సెట్ చేయడం జరిగింది. ప్రధానంగా గంజాయి సమస్య ఉంది, దానిపైన ఇప్పటికే టీంలు డివైడ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒక టీం సపరేట్ పెట్టడం జరిగింది. యూత్ దీనిపైన పెడదారణ పడుతున్నారు కాబట్టి దాన్ని కూడా నివారించే దిశగా వెళ్తాం. అదేవిధంగా ల్యాండ్ మాఫియా పైన కూడా ఒక దృష్టి పెడుతున్నాం. అవి కూడా సమస్యలు తీర్చే విధంగా పోతామని ఐపీఎస్ గౌస్ ఆలం మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, కరీంనగర్. ఆపరేషన్ కగార్ మావోయిస్టుల నిర్మూలన కోసమా, అడవి సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుక? ఆపరేషన్ కగార్ మున్ముందు పెట్టుబడిదారులకు అడవిలో దారులు వేసేందుకేనా? అడవిలో అన్నలకు ఇన్నాళ్లు మానవ కోటలుగా ఉన్న ఆదివాసీ గిరిజనులను ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులే అంతం చేస్తున్నారు. మరోవైపు మావోయిస్టులను అంతం చేసేందుకు మాజీలే పోలీసులకు ఆయుధాలుగా మారారా? ఇంతకీ మావోయిస్టులకు అడవి నుంచి తరిమేయడం, లేదంటే పరలోకాలకు పంపించడం వెనుక జరుగుతున్నది కుట్రనా? లేదంటే దేశ అంతర్గత రక్షణకు, అభివృద్ధికి అడ్డుపడుతున్న మావోయిస్టులకు ఇక భారత్ లో స్థానం లేదని చెప్పే ప్రయత్నమా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆదివాసీల అస్తిత్వానికి పెను ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రకృతితో సహజీవనం చేస్తూ దట్టమైన అడవుల్లో జీవనం కొనసాగిస్తున్న అభం శుభం తెలియని అమాయక ఆదివాసీలను నక్సలైట్ నిర్మూలన పేరుతో అత్యంత పాశవికంగా హత్య చేస్తున్న పరిస్థితి. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరుతో భారతదేశంలోని 5వ షెడ్యూల్ భూభాగంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అంతర్యుద్ధంపై రాజ్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆపరేషన్ కగార్పై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న సర్కార్ కన్ను అడవిపై పడిందని, అందుకే అన్నలను అంతం చేస్తుందని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అడవిలోని అత్యంత అరుదైన ఖనిజాలను దోచుకోకుండా అడ్డుగా ఉంటారనే మావోయిస్టులపై మరణ మృదంగాన్ని పోలీసు రాజ్యం మోగిస్తుందని మండిపడుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులుంటాయని, ఆపరేషన్ కగారు జరుగుతున్న ప్రాంతమంతా షెడ్యూల్ 5 కిందకు వస్తుందని, మున్ముందు జరిగే పెట్టుబడిదారుల దోపిడీని అడ్డు అదుపు లేకుండా చేసేందుకే మావోయిస్టుల నిర్మూలన అని ప్రజా సంఘాలు, స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఆదాని అంబానీలా దోచిపెట్టడం కోసం 5th షెడ్యూల్లో ఏదైతే ఆదివాసీలకు ఏదైతే హక్కులు ఉంటాయో ఆ హక్కులను కూడా కాలు రాసి ఈరోజు వాళ్ళ యొక్క ప్రాణాలను ఈరోజు ఏ చెట్టుని అడిగినా కూడా రక్తబొట్టు కారుస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క యుద్ధ వాతావరణం మంచిది కాదు. ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళు విదేశీయులు కాదు, మన భారత పౌరులు. వాళ్ళ మీద ఈ రకమైన పాశవికమైన చర్యలు చేసుకుంటూ కాల్పులు చేయడం, 2006 వరకు వాళ్ళ యొక్క మావోయిస్టులను ఏరివేస్తామని చెప్పడం ఇది దుర్మార్గమైన చర్య. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ కగార్ ఆపరేషన్ వెంటనే ఆపి వాళ్ళు ఏదైతే శాంతి చర్చలు అంటున్నారో, శాంతి చర్చల్లో వాళ్ళు ఏం చెప్తారో ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి అది సానుకూలంగా ఉంటే సానుకూలంగా స్పందించాలి. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా జరిగినటువంటి దుర్మార్గమైన చర్య మన భారతదేశంలో ఛత్తీస్గఢ్లో మానవుల మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ యొక్క పాశవిక చర్యను వెంటనే ఆప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పీపుల్స్ వార్, నక్సలైట్లు, మావోయిస్టులు ఇలా పేరు మార్చుకుంటూ వచ్చిన అన్నలు గిరిపుత్రులకు అండగా నిలిచేవారు. ప్రజా పోరాటాలతో పీడిత వర్గాల పక్షాన పోరాడిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో బలమైన సాయుధ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దండకారణ్యాల్లో కొమ్మకో మావోయిస్టు అన్నట్లు రిక్రూట్మెంట్ జరిగింది. స్థానిక గిరిజన పౌరులతో మమేకమై ప్రభుత్వాలపై పోరుబాట నడిపారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో, ఇళ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలతో పౌరులు ప్రజా జీవనానికి అలవాటు పడిన సమయంలో ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పడడం, లొంగిపోయిన మావోయిస్టులు అన్నల జాడ చెప్పడంతో భారీ స్థాయిలో ఎన్కౌంటర్లు జరిగాయనేది ప్రజా సంఘాల అభిప్రాయం. మొత్తం అడవులన్నీ ఖాళీ చేసి అడవులలో విలువైన అంటే వేల మృతికలు అంటారు తెలుగులో, స్కాండియం, సీసియం, యురేనియం లాంటి విలువైన ఖనిజాలను దోపిడీ చేయడం కోసమే, ఆ ఖనిజాలను కార్పొరేట్ వ్యవస్థలను తరలించడం కోసమే, అడవుల నుంచి ఆదివాసీ తరలించడం కోసమే ఆపరేషన్ పవన్ సంఘం తరఫున భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఆపరేషన్ కగార్ను దాని తాత్కాలికంగా మీరు ఆపినప్పటికీ దాని ప్రభావం మాత్రం ప్రజల మీద తీవ్రంగా ఉంది. కాబట్టి ఆపరేషన్ కగార్ను ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించి ఆపరేషన్ కగార్ను నిలిపివేయాల్సిందిగా పౌర సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మావోయిస్టులను అంతం కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ గిరిపుత్రులకు అభివృద్ధి ఫలాలు అందించేందుకు కాదనేది సానుభూతి పరుల అభిప్రాయంగా అనిపిస్తోంది. ముందుగా మావోయిస్టులను అడవి నుంచి దూరం చేసి సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పచెప్పడమే సర్కార్ ఎజెండా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరిపుత్రులకు వెన్నుదన్నుగా ఉన్న మావోయిస్టులు అడవిలో ఉంటే ప్రైవేటీకరణ సాగదని, అందుకే నక్సలైట్లు లొంగిపోతామని చెప్పినా వారి చావు చూసే వరకు సర్కార్ వెనకాడలేదని ఆరోపణలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రాంతవాసుల కోసం రాజ్యాంగం కల్పించిన రక్షణలో అడవిలో మావోయిస్టులు ఉంటేనే సాధ్యమనే భావనలో కొద్దిమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మీరు సంపద పెంచుకోవాలంటే ఇవాళ ఖనిజాలు అనేవి చాలా అత్యవసరం అయిపోయాయి కనుక ఇవాళ మన దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజ వనరులు కార్పొరేట్ చెప్పడమే మనకు అభ్యంతరం. కానీ ప్రభుత్వమే ఒకవేళ పెద్ద అవసరాల కొరకు బ్రిడ్జ్లు కడుతున్నాము, లేకపోతే ట్రైన్ పెడుతున్నాము, మాకు కొంత ఖనిజాలు కావాలంటే ఆదివాసులను ఒప్పించిన అంత కష్టం కాకపోవచ్చు. కానీ మేము ప్రైవేట్ వాడికి అప్పు లాభాలు చేసుకుంటారంటే దానికి వ్యతిరేకంగా అక్కడి ఆదివాసీ ప్రజలు తమ గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఈ మొత్తము అప్రోచ్ ప్రభుత్వం యొక్క విధానం ఇది. అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం చేసిన ప్రమాణాల ప్రకారం అది ఒకవేళ ప్రభుత్వం చేస్తే ఇంత గందరగోళం ఆదివాసీ ప్రాంతాల్లో ఇంత గందరగోళం జరగదు. ఇది ఆగిపోవాలన్నా వాళ్ళ యొక్క డిమాండ్, వాళ్ళ యొక్క సెంటిమెంట్స్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ అడవి ఏదైతుందో అది వాళ్ళు కాపాడవలసిన అవసరం ఉన్నది.
పోలీసు రాజ్యంలో పెట్టుబడిదారులకు తప్ప గిరిజనులకు రక్షణ లేదని, రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కుల సాధన కోసం పౌర సంఘాలు నిరంతరం పోరాడుతూనే ఉంటాయనే భావన వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మావోయిస్టులతో, ఆదివాసీ సంఘాలతో శాంతి చర్చలు జరపాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం సమస్య పరిష్కరించుకోవటానికి తన ప్రజలతో చర్చలు జరపడానికి సుముఖం చూపకపోవటం చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోనున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగించేలాగా సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నాంది పలకాలని ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.